కుటుంబానికి ₹1,00,000 లబ్ధి చేకూరుస్తారని హామీ ఇచ్చారు స్వామి పరిపూర్ణానంద. ప్రభుత్వ పథకాలతో పాటు తాను స్వంతంగా ప్రజలకు లబ్ధి కలిగించేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలియజేశారు. హిందూపురం అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిపూర్ణానంద స్వామి బుధవారం విలేకరులతో మాట్లాడారు. హిందూపురం ప్రజల అభివృద్ధి సంక్షేమం గురించి తాను ఓ ప్రత్యేక ప్రణాళిక రూపొందించానన్నారు. ఈ నెల 10న జరిగే బహిరంగ సభలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన తెలియజేశారు. పథకంతో సంబంధం లేదు, ఇది నేను వ్యక్తిగతంగా ఆలోచించి ఆ ప్రణాళికను నేను రూపొందించాను. కాబట్టి తప్పకుండా ఈ ప్రణాళిక ద్వారా హిందూపురం టౌన్లోనే మీరు అందరూ చూస్తారు. ఆ లబ్ధి పొందిన వ్యక్తుల్ని కూడా తర్వాత మీరు పలకరించవచ్చు, పరిశీలించవచ్చు. ఇది నేనేదో ఊరికినే నోటి మాట చెప్పట్లేదు. కాల వ్యవధి గెలిచొచ్చిన వెంటనే దాన్ని సర్వే చేసి దానికి ఎలాగ దాన్ని అనుసంధానం చేయాలి, ఆ అంశాలు అనేటువంటి చూసి ఖచ్చితంగా 1,00,000 లబ్ధి చేకూరేటువంటి ఆ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తాము. దానికి 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాల లోపు పూర్తి చేయాలనేటువంటిది మా ప్రగాఢమైన సంకల్పం. 2 ఏళ్లలో పూర్తయిపోతుంది. ఎందుకంటే ఇది నేను ఒక్కడనే కాబట్టి, ఇది నేను ఒంటరిగా చేయాల్సింది. నేనేదో ఈరోజు 1 నెల 2 నెలలు అంటే సరికాదు. సరిగ్గా సంవత్సరం నుండి 2 సంవత్సరాల్లో అయితే కార్యక్రమం అయితే వచ్చిన 3 నెలల తర్వాత మొదలు పెట్టేస్తాం. ఆ కార్యక్రమం మీరు అడుగుతారని తెలుసు. అంటే డబ్బు ఇవ్వడానికి నా చేతుల్లో డబ్బు ఏం లేదు. రెండోది, డబ్బు ఇవ్వడం నా లక్ష్యం కాదు. వాళ్ళకి ₹1,00,000 లబ్ధి చేకూరేటువంటి ప్రణాళిక అది ఏమిటి, అది ఎలాగనేటువంటిది అద్భుతంగా తయారైంది. నేను 10వ తేదీ బహిరంగ సభలో దాని యొక్క ప్రాజెక్ట్ని మీకు మీడియాకి కూడా సంపూర్ణంగా నేను తెలియజేస్తాను. అతిపెద్ద బహిరంగ సభని 10వ తేదీన మనకు అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాము. తప్పకుండా ఈ ₹1,00,000 లబ్ధిని చేకూర్చేటువంటి ప్రణాళికని మీ ముందు ఉంచుతాను. ఇది నేను ఉన్నంత వరకే కాదు, నా తదనంతరం కూడా వాళ్ళకి ప్రతి 5 ఏళ్లకు ₹1,00,000 లబ్ధి అలా చేకూరుతుంది. ప్రభుత్వంతో సంబంధం లేదు. ఇది నేను వేరుగా చేస్తున్నాను. నేనేంటనేది మీకు అందరికీ చెప్తాను. మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. నేను చెప్పానంటే నిలబడతాను. అది గెలిచి వస్తే నాకు సాధ్యమవుతుంది. అలాగనే ఆఫ్ ద రికార్డ్ ఒకసారి మీ గురించి